స్పీడు తగ్గడం అటుంచితే దాదాపు బండి బోరుకొచ్చేయడంతో షెడ్డుకి చేరే పరిస్థితి. ఈ కారు ఇక కదిలేలా లేదన్న ఆలోచనకొచ్చిన కారు పార్టీ లీడర్లు ఇప్పుడు జంపింగ్ జపాంగ్ మంత్రం అందుకున్నారు. మరి కారు దిగిపోయాక కమలం చేపట్టాలా లేక షేక్ హ్యాండ్ ఇవ్వాలా, ఏదైతే బెటర్ అన్నది తేల్చుకోలేకపోతున్నారట. తాజాగా ఈ కష్టకాలం వచ్చిన వారి లిస్టులో మరొకరొచ్చి చేరారు. ఇంతకీ ఎవరా కారు పార్టీ నేత, ఏంటి ఆయనకొచ్చిన కన్ఫ్యూజన్? ఒకప్పుడు ఓవర్లోడ్ తో సతమతమైన కరీంనగర్ కార్ పార్టీ ప్రెజెంట్ సీన్ ఫుల్ రివర్స్ లో పడింది. ఒక్కొక్కరు దిగిపోతుండడంతో ప్రస్తుతం కళ తప్పి వెలవెలపోతున్న పరిస్థితి. 2 టర్మ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీకి కరీంనగర్ కంచుకోట అన్నది పాత మాట. గత ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడుతుందని భావించిన వారి దిమ్మ తిరిగేలా బ్యాలెట్ల ముందు కార్ ఘోర ప్రమాదానికి గురయ్యేసరికి పార్టీ నాయకులు తలో దారి చూసుకుంటున్న సిట్యువేషన్. ఇన్నాళ్లు అధికారం అనుభవించిన వారు పక్కచూపులు చూస్తుండడంతో ద్వితీయ శ్రేణి లీడర్లకు తమ భవితవ్యమేంటో అర్థం కాని గజిబిజిగా మారటం ఇందుకు అదనం. గతేడాది కాలంగా మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఉత్తర తెలంగాణలో భారీగానే మార్పులొచ్చాయి. ఇక్కడ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హస్తం పార్టీలోకి అడుగుపెట్టారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భానుప్రసాద్ కూడా కాంగ్రెస్ జెండా కిందకే వచ్చేశారు. అంతేకాదు ఉమ్మడి జిల్లాలో పేరున్న ద్వితీయ శ్రేణి లీడర్లు కూడా ఒక్కొక్కరు కార్ డోర్ ఎడంకాలితో తంతు మధ్యవేలు చూపించేస్తున్నారట. దానికి తోడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరీ 3వ ప్లేస్ కి పరిమితం కావడంతో కార్ రిపేర్ ఇప్పట్లో అయ్యే పని కాదన్న డెసిషన్ కొచ్చి పార్టీ నుంచి లెఫ్ట్ కావటమే బెస్ట్ ఆప్షన్ గా భావిస్తున్నారట ఒక్కొక్కరు. ఒక పక్క అధికారులేమి, మరొక పక్క క్యాడర్లో నమ్మకం తగ్గి సతమతమవుతోన్న అధిష్టానానికి ఇప్పుడు కరీంనగర్ మేయర్ సునీల్ వ్యవహారం ఎన్ని శారిడిన్ మాత్రలు వేసుకున్నా తగ్గని తలనొప్పిగా తయారైందట. మరి కొన్నాళ్లు పదవీకాలం ముగియనున్న మేయర్ సునీల్ రావు దాదాపు పార్టీ వీడటం ఖాయంగా ఒక స్కెచ్ వేసి పెట్టుకున్నారట. అయితే అది ఏ పార్టీ అన్నది ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. వీటన్నిటికీ మధ్యవాదంగా ప్రజాభీష్టం మేరకంటూ ఒక డైలాగ్ అయితే తన సన్నిహితులతో అనేశారట. ఇంతకీ సునీల్ రావు ముందున్న ఆప్షన్లేంటి? ఇన్నాళ్ల పాటు రోజ్ కలర్ పార్టీ రూల్స్ అధిగమించి మరి ఆయన ఇచ్చిన సిగ్నల్లేంటి? తాను డ్రైవ్ చేస్తున్న కార్ ఇండికేటర్లు ఎటువైపునకు ఎక్కువ చూపించారని చూస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రమాణ సమయంలో శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ టైం అడ్డంగా బుక్కయ్యారట మిస్టర్ మేయర్ సునీల్ రావు. అంతేకాదు సంజయ్ మంత్రి అయ్యాక ఫస్ట్ టైం కరీంనగర్ వచ్చినప్పుడు ఆయన్ను కలిసి బెస్ట్ విషెస్ చెప్పారట. అదే సమయంలో తన విలన్ విష్ ఏంటో కూడా డైరెక్ట్ గా తెలియజేశారట. మేయర్ వరుస అతిక్రమణలు గుర్తించిన కార్ పార్టీ కార్యకర్తలు ఇదేంటి మేయర్ గారు మరీ మితిమీరుతున్నారు, అయినా ఎగస్ పార్టీ లీడర్ మీద ఇంత ప్రేమాభిమానాలు ఒలకబోయేటవేంటి, ఎంత పవర్లో లేకపోయినా ఇంత పొగరుబోతుతనమా అన్న కోణంలో చాలా మంది ఓపెన్ గానే టాకేసుకున్నారట. తనపై ఇంతటి నీలాపనిందలొస్తున్నా సరే లెక్క చేయక బండి బర్త్డే సందర్భంగా మరో బ్లాక్ బస్టర్ పోస్టు వదిలి తన టేస్ట్ ఏంటో ఒకంత స్పష్టంగానే తెలియజేశారట. ఈ పోస్టులో ఎక్కడా కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు వాడక జాగ్రత్త పడుతూ తన చూపు బీజేపీ వైపు అన్న పిచ్చ క్లారిటీ ఇచ్చారట గులాబీ మేయర్ సునీల్ రావు. అప్పటికే సునీల్ రావ్ రూట్ ఎటు అన్న విషయంలో ఓ స్పష్టత వచ్చేయటంతో కమలంలో చేరిక దిశగా మరో ముందడుగు వేయటంలో భాగంగా బండి సంజయ్ ను పిలిచి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆపై చేరిక లాంఛనమే అన్న దశలో ఏమైందో ఏమో పేచేమూడ్ అనేశారట మేయర్ సునీల్ రావ్. ఈ మొత్తం పార్టీ చేంజ్ పేచేమూడ్ స్టోరీలో మరో ట్విస్ట్ ఏంటంటే మేయర్ ఎలాగూ కమలతో నా ప్రయాణం అంటుండడంతో ఇక పార్టీలో ఉండి పెద్దగా ప్రయోజనం లేదని భావించిన 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ వైపు మళ్లారు. మరికొందరు వెళతారనే ప్రచారమూ సాగింది. ఈ కూడికలు తీసివేతలు అక్కడితో ఆగిపోయినప్పటికీ మేయర్ మాత్రం బీఆర్ఎస్ లోనే ఉంటూ అటూ ఇటూ కాని తటస్థ వైఖరి అవలంబించారట. దీంతో ఇప్పట్లో మేయర్ పార్టీ మార్పు లేదన్న నిర్ణయానికొచ్చారట పార్టీలో మిగిలిన కార్యకర్తలు. కారు బండి వదిలి బండి సాయంతో కమలం చేపట్టాలని ఎంతగానో ట్రై చేసిన సునీల్ రావు ఆశించినంతగా అటువైపు
కోఆపరేషన్ లేకపోవడంతో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ వైపు కన్నేసినట్టు కనిపిస్తోందన్న మరో కొత్త టాక్ ఒకటి మొదలైందట. అలాగని ఈ టాక్ స్టార్ట్ అయింది ఇప్పుడే కాదంటారు కొందరు. ఆ మాటకొస్తే కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ అరంగేట్రం చేసిన సునీల్ రావు అధికార మార్పిడి తరువాత తొలుత వెళ్లాలనుకున్న పార్టీ ఇదే. మేయర్ మనసులో మాట గుర్తించడం వల్లే 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారట. మరికొందరు సైతం కాంగ్రెస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందని, ఆపై మేయర్ పై అవిశ్వాసం పెడతారనే చర్చ సైతం జోరుగానే సాగింది. అందుకే మేయర్ కాంగ్రెస్ కు వెళ్లటమే సేఫ్ అనుకున్నారట. మంత్రి పొన్నంతో పొసగకపోవటంతో కాంగ్రెస్ డోర్ క్లోజ్ కావటం కారణంగానే సునీల్ రావు మనసు కమలం వైపు లాగిందని, ఇప్పుడు అటు నుంచి కూడా సరైన సంకేతాలు రాకపోవటంతో ప్రజాభీష్టం మేరకు అన్న సింగిల్ లైన్ తో అందరినీ సస్పెన్స్ లో పడేస్తున్నారని సమాచారం. ఇంతకీ సునీల్ రావు గమ్యస్థానమేంటి అని చూస్తే ఆయన బీజేపీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని, బీఆర్ఎస్ మేయర్ సునీల్ రావు కారు దిగి బీజేపీ తీర్థం పుచ్చుకుని కాషాయ కండువ కప్పుకోవడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని, దీంతో కరీంనగర్ బీఆర్ఎస్ కి మరో గట్టి షాక్ తగిలేలా తెలుస్తోందంటున్నారు కార్యకర్తలు. For more videos like this, subscribe Big TV channel.